హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఒక కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ సోరకాయ శనగపప్పు అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను సోరకాయ శనగపప్పు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో, ఈ సోరకాయ శనగపప్పు నో ఆనియన్ నో గార్లిక్తో నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఇక్కడ స్టవ్ పైన ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసాను. నూనె మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు నేను తాలింపులో ఇక్కడ వచ్చి జీలకర్ర వేసాను. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఇక్కడ బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు వేసాను. ఇంకా ఇక్కడ పెద్ద ఇలాచీ ఉంటుంది కదండి, పెద్ద ఇలాచీ వేసాను. ఇంకా ఇక్కడ దాచిన చెక్క వేసానండి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ పొడి వేసాను. ఇంగువ పొడి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా ఎండుమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ఇక్కడ నేను స్లైసెస్ కిందకి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని కొద్దిగా ఒక 2 minutes వరకు దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఫ్రై చేద్దాము. తాలింపు కొద్దిగా ఇక్కడ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కరివేపాకు రెబ్బలు ఉంటాయి కదండి, 2 కరివేపాకు రెబ్బలు నేను ఇక్కడ వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ తాలింపు కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ శనగపప్పుని 5 hours కోసం కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపులో ఇక్కడ నేను నానబెట్టుకున్న శనగపప్పు వేసాను కదా, వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఒక 2 minutes వరకు దీన్ని ఇలాగే మంచిగా నూనెలో కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా ఇక్కడ 2 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత శనగపప్పుని మంచిగా ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో అల్లం ఇంకా పచ్చిమిరపకాయలని బరకగా ఇక్కడ దంచి పెట్టుకున్నానండి పేస్ట్గా. ఇప్పుడు నేను దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని నేను ఇక్కడ వేసాను. అల్లం ఇంకా పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా మళ్ళీ ఒక 1 minute వరకు మంచిగా కలుపుకుందామండి. ఈ సోరకాయ శనగపప్పు నో ఆనియన్ నో గార్లిక్ కాబట్టి నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేయలేదండి, ఇంకా ఉల్లిపాయ కూడా వేయలేదు. అల్లం పచ్చిమిరపకాయ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు వేసాను. ఉప్పు మన రుచికి తగ్గట్టు ఇక్కడ తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉంటుంది కదా, నేను పసుపు వేసాను. పసుపు కూడా కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం ఇక్కడ కలుపుకుందాం. చూసారు కదా, ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఒక 1 minute వరకు మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ నేను సోరకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చూసారు కదా, సోరకాయ ముక్కల్ని మంచిగా నీట్ చేసుకొని కడిగి ముక్కల కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇలా మీడియం సైజ్కి కట్ చేసుకున్నానండి, ఎక్కువ చిన్నగా నేను కట్ చేసుకోలేదు. చూసారు కదా, ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, సోరకాయ ముక్కలు వేసిన తర్వాత మంచిగా దీన్ని ఒక 3 minutes వరకు మంచిగా ఇక్కడ నేను కలిపానండి ఫ్లిప్ చేస్తూ. 3 minutes తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కల్ని ఆల్రెడీ నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మనం ఒకసారి ఫ్లిప్ చేస్తూ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, టమాటా ముక్కలన్నీ సోరకాయ ముక్కల్లో మంచిగా ఇక్కడ కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి ఇప్పుడు ఈ కూరని ఇక్కడ మనం మగ్గించుకుందామండి. ఇప్పుడు ఈ సోరకాయ శనగపప్పుని మనం ఒక 7 minutes తర్వాత ఇక్కడ చెక్ చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ మూత పెట్టేశాను కదా, ఇప్పుడు ఇక్కడ 7 minutes అవ్వడానికి వచ్చిందండి. 7 minutes తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను ఇక్కడ చూపెడుతున్నానండి. ఒకసారి కూరని మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాం. సోరకాయలో ఆల్రెడీ ఇక్కడ నీళ్ళు ఉంటుంది కదండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, సోరకాయలో ఇంకా టమాటాలో నీళ్ళు ఉంటుంది కదా, కూర ఇక్కడ మంచిగా కొద్దిగా మగ్గదానికి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొన్ని బేసిక్ మసాలాలు ఇద్దాము. బేసిక్ మసాలాలో ఇక్కడ ఇప్పుడు నేను కారప్పొడి ఉంటుంది కదండి, కారప్పొడి వేసాను. మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా కొద్ది ఇక్కడ ధనియాల పొడి వేసాను. కారపొడి ఇంకా ధనియాల పొడి వేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో హోమ్ మేడ్ గరం మసాలా నేను వేస్తున్నానండి. ఒకవేళ మీ ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా లేకపోతే మీరు బయట కిచెన్ కింగ్ మసాలా బయట దొరుకుతాయి కదండి, ఆ మసాలాలను కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా ఇంకా ధనియాల పొడి కారపొడి వేసి దీన్ని మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నాను. ఒకసారి మంచిగా కలిపిన తర్వాత బేసిక్ మసాలాలు వేసి ఒక 3 minutes వరకు దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో మన టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ నిండా ఇక్కడ ఇప్పుడు నేను దీంట్లో నీళ్ళు వేసానండి. నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మంచిగా ఇప్పుడు మనం ఒకసారి ఫ్లిప్ చేసి కలుపుకుందాం. చూసారు కదా, ఇక్కడ మంచిగా నీళ్ళు వేసిన తర్వాత మంచిగా ఒకసారి 1 minute వరకు మంచిగా కలిపేసుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి మళ్ళీ ఒక 6 to 7 minutes వరకు దీన్ని మంచిగా మగ్గించుకుందామండి. ఇప్పుడు ఇక్కడ 6 to 7 minutes అవ్వడానికి వచ్చిందండి. ఒకసారి మనం ఈ సోరకాయ శనగపప్పుని ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూసారు కదండి, సోరకాయ శనగపప్పులో ఇక్కడ నూనె కూడా మంచిగా ఇక్కడ పైకి వచ్చేసింది. ఇంకా కూర కూడా ఇక్కడ మంచిగా మగ్గిపోయిందండి.
ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఏంటంటే కొద్దిగా కూర ఇంకా కొద్దిగా దగ్గరికి అవ్వడానికి ఫ్లేమ్ ఇక్కడ హైగా పెట్టానండి. ఇంకా ఇక్కడ మూత పెట్టలేదు. ఇప్పుడు మంచిగా దీన్ని మళ్ళీ ఒక 4 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే హై ఫ్లేమ్లో కొద్దిగా మనం ఇక్కడ కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, కూర ఇక్కడ 4 మినిట్స్ అయిన తర్వాత ఇక్కడ నేను కలిపి చూపెడుతున్నాను. కూర ఇప్పుడు కొద్దిగా దగ్గరికి అయిపోయింది కదండి. ఇదేనండి చాలా సింపుల్గా, చాలా హెల్తీగా, నో ఆనియన్, నో గార్లిక్తో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను సోరకాయ శనగపప్పు. ఈ సోరకాయ శనగపప్పులో అయితే లాస్ట్లో మీరు ఒక స్పూన్ నిండా ఇక్కడ నెయ్యి వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో నెయ్యి లేకపోతే మీరు ఈ స్టేజ్లో స్కిప్ కూడా చేయొచ్చండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నెయ్యి వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేశానండి. స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర ఉంటుంది కదా, నేను ఇక్కడ కొత్తిమీరని వేసాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను నో ఆనియన్, నో గార్లిక్తో ఇక్కడ సోరకాయ శనగపప్పు. ఇప్పుడు మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడతానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కొద్దిసేపు తర్వాత నేను ఇక్కడ గిన్నెలో తీసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను సోరకాయ శనగపప్పు రెసిపీ. ఒకవేళ ఈరోజు ఈ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి ఈరోజు నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసమండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.